ప్రియులారా, ఎంతమంది వాక్యాన్ని చేతపట్టుకొని సమాజంలోనికి వెళుతున్నావు. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం నీకు మహోన్నతమైన లోకం ఇవ్వాలి. ఒకవైపు పరిశుద్ధత, ఒకవైపు పవిత్రత కాపాడుకుంటూ నీవు అనేకులకు మాదిరిగా కనబడుతూ అనేకుల జీవితాలను వెలిగించే క్రమంలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలని దేవుడు కోరుకుంటే, మరి మనం ఏం చేస్తున్నామని ఈరోజు ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం. ఒకవేళ ప్రార్థనలు చేసుకున్నా ఎంతసేపు ఉన్న నా అవసరతలు, నా బాగోగులు, ఇంతకు తప్ప మరి ఇంకేం చేసుకుంటాను చెప్పండి. ఆత్మల భారం, దేవా పలాని ఆత్మ వాక్యం అందించాను, పలాని వ్యక్తికి వాక్యం అందించాను, ఆ వ్యక్తికి వాక్యం అందించాను, ఆ వ్యక్తి వాక్యంలో నీ ఆలోచనలో రేపబడి, నీ ఉద్దేశాలలో కట్టబడి, నీ పాదాల దగ్గరికి లేదా నీ పాదాల దగ్గరికి వచ్చే అవకాశాన్ని, కృపను ఆ బిడ్డకు అనుగ్రహించి తండ్రిని కన్నీటితో కూడుకున్న ప్రార్థన నీ జీవితంలో ఏ రోజైనా, ఏ ఒక్క రోజైనా చేయగలుగుతున్నావా? ఒక వ్యక్తికి సువార్త అందించండి తండ్రి. ఈరోజు అతనిలో మారు మనసు కలిగించండి, అతని హృదయాన్ని ముట్టండి, ఆ వ్యక్తిని ఆలోచింపజేయండి. తండ్రి, నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కృప చూపించండి. చక్కటి నీ మాటలతో అతన్ని రేకెత్తించడానికి, అతన్ని రేపడానికి గొప్ప అవకాశం ఏంటి తండ్రిని చేస్తామండి. లేదండి, ఎంతసేపు ఉన్నా మన అవసరతలు, మన అవసరతలు, మన అవసరతలు, మన అవసరతలు. ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది బాగాలేదు, ఇది సమస్య, ఇది సమస్య, ఆ సమస్య, ఈ సమస్య, ఇంతకు తప్ప ఇంకేందండి? దేవుని సమస్యలు ఇవి కావు ప్రియులరా. శరీర సంబంధమైనవి సమస్యలు అనుకుంటున్నావు. సమస్య ఇది కాదు. సమస్య పాతాళం, సమస్య పాపం. పాప బ్రతుకులో కురుకుపోయిన అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించగలిగితే ఆ సమస్య నుంచి అనేకులను రక్షించడం వల్ల అవుతాం ప్రియులరా. సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? సమాజంలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? పాపం. ఈ పాపం అనే సమస్య నుంచి రక్షించాలంటే యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరికి చేర్చడమే శరణ్యం. అది సమస్య. అంటే మనం ఏదో భూమి మీద ఉన్న చిన్న చిన్న రోగాలు, మనకు అవసరతలు తీరకపోతే ఉంటే చూశారు, అవి సమస్యలు అనుకుంటున్నాం. తప్పు. సమస్య అది కాదు, దేవుడు బాధపడుతున్నది. సమస్య అనేది నాయన పాపం. సమస్య అనేది నిత్య శిక్ష. ఆ నిత్య శిక్షల నుంచి, ఆ పాపము నుంచి అనేకులను తప్పించి నా పాతల దగ్గరికి నడిపించే ప్రయత్నంలో మీరు నిలబడగలగాలి అన్నాడండి. అటువంటి ఆలోచనలతో అనేకులు ముందుకు కదిలారండి ఆ రోజు.